హలో అండి. ఈ వీడియో వచ్చేసి నార్మల్ ప్లెయిన్ బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలనేది చూపిస్తానండి. కటింగ్ అంతా లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కదా, దాన్ని చూసి నెక్స్ట్ ఈ వీడియో చూస్తే మీకు క్లియర్గా బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి, ఎలా కుట్టుకోవాలనేది అర్థమవుతుంది. ఫస్ట్ అయితే హ్యాండ్స్ ఉంటాయి కదా, పైన ఒక కుట్టు వేసేసుకోవాలి. ఆ పైన ఒక కుట్టు వేసేసుకున్న తర్వాత ఇది ఎందుకు అంటే చేతి కుట్టు వేసుకోవడానికి అనమాట. పైన ఇంకొక కుట్టు కనుక వేసేసుకున్నామంటే ఎటు జరగకుండా నీట్గా వచ్చేస్తుంది చేతి కుట్టు అనేది. అదే నార్మల్గా ఫోల్డ్ చేసామనుకోండి, పైకి కిందకి అలా హెచ్చు తగ్గులుగా ఉన్నట్టు ఉంటుందన్నమాట, స్ట్రైట్గా అనేది రాదు. అందుకనేసి నేను ఈ ట్రిక్ యూజ్ చేస్తాను. చేతి కుట్టు వేసేసిన తర్వాత ఆ ఎక్స్ట్రా కుట్టు ఉంటుంది కదా, అది తీసేస్తానండి, అప్పుడు నార్మల్గా ఉంటుంది. ఇప్పుడు మిడిల్లో కట్ చేసుకొని హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయాయి, పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ సైడ్ పార్ట్ అనమాట. కింద చేతి కుట్టు అంటే ఫోల్డ్ చేసుకోవడానికి కొంచెం ఒక కుట్టు లైన్ అనేది కుట్టుకోండి. ఆ లైన్ కుట్టుకున్న తర్వాత ఇది ఫోల్డ్ చేసుకునేటప్పుడు డైరెక్ట్ ఫోల్డ్ చేసుకోవచ్చు, లేదా ముందే కుట్టు వేసేసుకొని తర్వాత అటాచ్ చేసి కుట్టేయచ్చు అనమాట. ఇప్పుడు ఇది వచ్చేసి షేప్ పట్టి అండి, అంటే షేప్ పార్ట్స్ అనమాట. ముందు షేప్ పార్ట్స్ ఇలా చిన్న చిన్న టాకాలు పెట్టేసుకోండి. 3 సైడ్స్ కావాలంటే 3 సైడ్స్, 4 సైడ్స్ కావాలంటే 4 సైడ్స్ పెట్టుకోవచ్చు. అది ఎవరిష్టాన్ని బట్టి వాళ్ళది. 4 సైడ్లు కుట్టుకున్నామంటే షేప్ అనేది మంచిగా కుదురుతుంది. అండ్ 4 సైడ్లు కుట్టేసుకున్న తర్వాత నేను ఎలా చేస్తానో చూడండి. ఫస్ట్ కింద పార్ట్ ఎప్పుడైనా సరే కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలండి, అంటే వెడల్పు అనేది ఉండాలి. ఇంకా 3 సైడ్లు కొంచెం కొంచెం కుట్టుకోవాలి, ఎందుకంటే కింద ఫిట్గా ఉండాలి కాబట్టి. అండ్ ఇది వచ్చేసి క్రాస్ కట్ బ్లౌజ్ అండి. క్రాస్ కట్ బ్లౌజ్కి అండ్ నార్మల్ కటింగ్ బ్లౌజ్కి డిఫరెన్స్ ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఇప్పుడు ఫైనల్గా అయితే షేప్ చూసారా ఎంత మంచిగా వచ్చిందో. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే రెండు కూడా ఇలా ఎదురెదురు పెట్టుకొని కుట్టుకోవాలండి. ఇక్కడ మెయిన్ మిస్టేక్ చాలామంది అంటే బిగినర్స్ ఉంటారు కదా, మెయిన్ మిస్టేక్ ఇక్కడ చేస్తారనమాట. అంటే ఎటు సైడ్ అంటే అలా కుట్టుకొని రివర్స్లో అనేది కుట్టేసుకుంటూ ఉంటారనమాట. ముందు పార్ట్స్ అనేవి రెండు ఈక్వల్ అంటే ఒకే వైపుకి వచ్చేలాగా ఉన్న తర్వాతే మనం దాన్ని ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలండి. నేను స్టార్టింగ్లో అయితే ఒకసారి మిస్టేక్ చేశాను. అప్పుడు మా టైలర్ నేర్పించినప్పుడు చెప్పారనమాట, అలా కాదు ఇలా పెట్టి కుట్టుకోవాలి ఫస్ట్ అనేసి. ఇంకా అప్పటి నుంచి నేను ఆ మిస్టేక్ అనేది చేయలేదండి. ఇప్పుడు 2 షేప్లు మంచిగా కుట్టుకున్నాం కదా, ఎలా వచ్చాయో చూడండి. ఇలా నీట్గా కుట్టేసుకున్న తర్వాత ఇవి తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు షేప్ బెల్ట్కి స్టిచ్చింగ్ చేసుకుందాం అనమాట. పై క్లాత్ ఒక లేయర్ పెట్టినా అంటే 2 లేయర్స్ 3 లేయర్స్ అలా పెట్టామనుకోండి, షేప్ పట్టీకి బాగా మందంగా ఉన్నదనుకోండి జారిపోకుండా ఉంటుందన్నమాట, ఫిట్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు దాని లెంత్ ఆది బ్లౌజ్తో తీసుకుంటున్నాం కాబట్టి దాని లెంత్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత కట్ చేసేసుకొని ఇక్కడ ఒక చిన్న ట్రిక్ ఉంటుందండి. అంటే అంటే రివర్స్లో ఫోల్డ్ చేయకుండా నేను ఎలా కుడతాననేది చూడండి. ఫస్ట్ ఈ ఫ్రంట్ వచ్చేసి ముందుకు వస్తుంది అనమాట. ఈ నా వైపు ఉండేది షేప్ దగ్గర అంటే నడుము దగ్గర వస్తుంది అనమాట. ఇలా నీట్గా వేసుకొని అండ్ ఈ క్లాత్ లోపలికి వెళ్ళేలాగా పైన పెట్టి కుట్టుకోవాలండి. ఒక షేప్కి పైన పెట్టి కుట్టుకుంటారు, ఇంకో షేప్కి కింద పెట్టి కుట్టుకుంటారు. అదొకటి మర్చిపోకుండా జాగ్రత్తగా కుట్టుకోండి. అండ్ ఈ క్రాస్ అనేది కట్ చేసేసుకుందాం. నడుము దగ్గర మీకు కొంచెం క్రాస్ కనిపిస్తుంది కదా, అది ఎక్స్ట్రా కనుక అలాగే వదిలేసామంటే నడుము దగ్గర అనేది కిందకి జారిపోయినట్టు ఉంటుందండి. అది కొంచెం లోపలికి కట్ చేసుకుంటేనే షేప్ దగ్గర అంటే నడుము దగ్గర మంచిగా జారిపోకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇలా 2 వైపులు కుట్టేసుకున్న తర్వాత నేను కొంచెం స్పీడ్ ఫార్వర్డ్ పెట్టానండి, అంటే మరీ లెంత్ అయిపోతుంది వీడియో అనేసి. మీ అందరికీ అర్థం అవ్వాలనేసి ఇలా నీట్గా చెప్తున్నాను, A to Z అన్నీ. బిగినర్స్కి అయితే చాలా యూజ్ అవుతుందండి. చూసారా 2 వైపులా సైడ్ క్రాస్ అనేది కట్ చేశాను. ఇప్పుడు 2 కుట్లు వేసేసుకోవాలండి. 2 కుట్లు వేసేసుకున్న తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టి అయితే కుట్టేస్తాను. ఈ ముందు కూడా క్రాస్ అనేది కట్ చేసుకొని ఇప్పుడు ఎడం వైపుకి వచ్చేది హుక్స్ పట్టి వస్తుంది, కుడి వైపుకి వచ్చేది కాజా